మీరు అనుకుంటున్నారు ఈ చట్టాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆడవాళ్ళని హింసించడానికి పనికొస్తున్నాయి చట్టాలు. ఓకే. మీకు ఇప్పుడు 493కి వస్తాం. 493 ఏంటంటే అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని కొన్నాళ్ళు సంసారం చేసి ఒకానొక రోజున వద్దు అనుకొని చెప్పి అబ్బాయి కనుక వెళ్ళిపోతే, బ్రేకప్ అని అబ్బాయి కనుక వెళ్ళిపోతే ఈ అమ్మాయిలు కేసు పెట్టచ్చు అబ్బాయి మీద. ఈ అబ్బాయి నాకు ప్రామిస్ చేసి మోసం చేశాడు, అదే 493. ఓకే. 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. సిమిలర్లీ అమ్మాయి కూడా ప్రేమలో ఉండి నాకేదో బెటర్ సంబంధం వచ్చిందనో లేకపోతే నాకేదో నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతే ఒక మాట మాట్లాడు. ఓకే. ఏమండి, ఆవిడదైనా మనసు, ఆవిడదైనా జీవితం, మగాడికి బతికే ఇది లేదా? వాడు చచ్చిపోతే చచ్చిపోని, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే చచ్చిపో, మా కథలు సుభాష్లకు చచ్చిపో, మాకు ఏ సంబంధం లేదు. 171,000 మంది 2022 సెన్సస్ ప్రకారం ఇప్పటివి ఇంకా అందట్లా మగవాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. అందులో 80,000 మంది పెళ్ళైన వాళ్ళు. ఇది స్టాటిస్టిక్స్. మీరు బెట్టింగ్ యాప్స్ గురించి మనం రెచ్చిపోయి మాట్లాడుతున్నాం కదా, ఇది అంతకన్నా దారుణమైన స్టాటిస్టిక్స్. ఈ 2,000 మంది ఎక్కడ, ఆల్మోస్ట్ 2 లక్షల మంది ఎక్కడ. ఇటువంటి సిచ్యువేషన్లు అంటే అందరికీ బై గాడ్స్ గ్రేస్ అటువంటి సిచ్యువేషన్ రాకూడదని కోరుకున్నాం. బట్ ఒకళ్ళు వెళ్ళి కేసు పెడితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది. మిమ్మల్ని ఒక ఆడది వేధిస్తుంది, ఎలా వేధిస్తారు? రా నా దగ్గర రా అని చెప్పి చొక్కా పట్టుకొని లాకెళ్ళేంత శక్తి ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళ వేధింపులు వేరే ఎక్కడ ఉంటాయి. ఒక మగాడు రావే రా అని చెప్పి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళాడంటే మనం నమ్మచ్చు. ఒక ఆడది రా అని చెప్పి నేను బలవంతంగా లాకెళ్ళేంత సీన్ లేదు. కానీ వాళ్ళ వేధింపులు ఎట్లా ఉంటాయి? మెంటల్లీ నీ మీద కేసు పెడతా, నేను చచ్చిపోతా, నీ పేరు రాసి చచ్చిపోతా, నీ మీదకే వస్తుంది. మెంటల్ హెరాస్మెంట్. ఒకవేళ అప్పటికి లొంగకపోతే ఏదో వెళ్ళి కేసు కూడా పెడతారు. కేసు పెట్టి ఇంకా నువ్వు ఏదో చేసి నా కాళ్ళ దగ్గరికి వచ్చేదాకా వాళ్ళు దాన్ని చేస్తారు. రీసెంట్గా మనం చూసాం వైజాగ్లో ఆవిడెవరో నక్షత్ర అని ఒక ఆవిడ, వాళ్ళు ఆయన వచ్చి పీకుతోంది, పూతులు తిడుతోంది ఆయన ఎక్కడో ఉంటే. అదే మగాడు చేస్తే తీసుకెళ్ళి. అంటే ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు నేను కూడా చెప్పట్లేదు, మీరన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోలు కూడా ఏవో బయటకు వచ్చినాయి. ఐ థింక్ అంటే వాళ్ళ భార్యతో కాకుండా వేరే ఎవరితోనూ అక్కడ ఉంటున్నట్టు ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. సో మరి ఒక భార్యకి కడుపులో మండడంలో తప్పు లేదు కదా, అంటే కాపురం చేసి పిల్లని కనింది. సో తన భర్త జూదంలోనో లేకపోతే బెట్టింగ్లోనో ఇంకో చోట ₹1 కోటి లాస్ అయినా కానీ భరిస్తుందేమో కానీ ఒక ఆడది తన భర్త వేరే వాళ్ళతో బెడ్ షేర్ చేసుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేయరేమో సార్. జానీ మాస్టర్ విషయంలో ఏ ఆడ మనిషి అయినా సరే ఒకవేళ కనుక భర్త ఇటువంటివి చేస్తున్నారని తెలిస్తే వెళ్ళి భర్తని నిలదీస్తుంది, భర్తని కొట్టచ్చు, తిట్టచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు మీరు చెప్పినట్టు. కానీ ఇతన్ని మీడియా ముందు తీసుకొచ్చి నా భర్త ఇలాంటి వాడు, నా భర్త దరిద్రుడు అని ఏ ఆడది చెప్పుకోదు. జానీ మాస్టర్ ఇష్యూ 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది అనుకుందాం, మరి నిజమో కాదో, బట్ ప్రపంచమంతా చెప్పుకుంటున్నారు కదా. మరి వాళ్ళ ఆవిడ ఏ రోజైనా సరే మా ఆయన ఇలా అని చెప్పి చూపించిందా? ఏ ఆడదైనా అనకండి. అదే నేను చెప్తున్నాను, నాకు తెలిసి 90% ఏ ఆడవాళ్ళు కూడా ఇలా సంవత్సరాన్ని తీసుకొచ్చి రోడ్డుని చూపించి, ఎందుకంటే నీకు రేపు ఆయనతో ఉండాలి అనుకున్నప్పుడు బయటికి వెళ్ళిరా నీ మొగుడు దరిద్రుడు అని చెప్పి వేరే వాళ్ళు అంటే ఆవిడ తట్టుకోలేదు కదా. అందుకనే ఏదైనా సరే ముళ్ళ మీద పట్టుకోవటలాగా లాక్కోవడానికి ట్రై చేస్తుంది తప్ప ఆవిడ కొట్టడంలోనూ కోపం తెచ్చుకోవడంలోనూ కూడా నేను సరే మీరు అన్నట్టుగా ఓకే. కానీ ఆవిడ చేసింది ఏంటంటే తన భర్తని ఒక విలన్ లాగా ప్రపంచానికి చూపించడానికి మీడియాని కూడా తీసుకెళ్ళి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మామూలుగా వెళ్ళి కొట్టడం వేరు, మీడియాని తీసుకొచ్చి వాళ్ళ ముందు రెచ్చిపోయి కొట్టడం వేరు. సో షీ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ కదా. అండ్ మీరు చెప్తున్నట్టుగా ఆ విజువల్స్ గత 3 ఏళ్లుగా వీళ్ళు కలిసి లేరు. ఇవాళ కాదు, ఆవిడ వదిలేసి 3 ఏళ్ళు అవుతుంది, కేసు పెట్టి ఇవన్నీ కూడా అయ్యి చాలా రోజులైంది, 3 ఏళ్ళు అవుతుంది. ఇలా 1 కాదు 2 కాదండి. ఇప్పుడు ఏదైనా సరే చట్టంలో ఇదే కనుక మగవాడు చేస్తే ఏం చేస్తారు? ఒక భార్య ఇలాగే వేరే వాళ్ళతో ఉంది. రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, మీకు తెలుసలేదు. భార్య వెళ్ళిపోయి వేరే ఆయనతో ఉంటుందట. ఆయన ఫోటోలు గీటోలు తీసుకెళ్ళి కోర్టులో చూపించి ఇట్లా నా భార్య వేరే వాడితో ఉంటుందండి అని చెప్తే ఆవిడ ప్రేమ అనురాగాలు కనబడుతున్నాయి కానీ అక్కడ ఇంకా వేరే ఏమి కనిపించట్లేదు, దాన్ని మేము అలా పరిగణించలేము అని చెప్పి అదొక తీర్పు. ఇంకొక అద్భుతమైన తీర్పు రీసెంట్గా కేరళ కోర్టు అనుకుంటా. ఆవిడ ఈయనతో కాకుండా వేరే ఆయనతో పిల్లల్నే కనేసి చూసుంటారు. అది
పిల్లల్ని కనేసి తర్వాత ఓపెన్గానే చెప్తుంది ఆవిడ, వీడికి పుట్టినవాడు కాదు, వీడి తండ్రి వేరే అంటే ఆయన వెళ్ళి అవును వీడు నా DNA టెస్ట్ చేయించిన తర్వాత కూడా కాదన్నప్పుడు, లేదు నువ్వు భర్తగా ఉన్నప్పుడు పుట్టారు కాబట్టి వేరే వాడికి పుట్టినా నీ పిల్లవాడే నువ్వు తీసుకోవాలట. సో అంటే చట్టాలని అర్థం చేసుకోవడంలో సగటు మనిషికి చాలా గ్యాప్ వచ్చేస్తుంది. నీకు నాకు అర్థం కావట్లేదు, చట్టాలు విచిత్రంగా ఉన్నాయి, ఇది ఎక్కడి న్యాయాలు, ఇది ఎక్కడ చట్టాలు అనిపిస్తుంది.